అనుకోకుండా అకస్మాత్తుగా ఒక సంఘటన మనకెదురైద్ది. ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి సడెన్‌గా మన పైన దాడి చేసిందనుకుందాం. ఈ పరిస్థితి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనం దాన్ని ఎదుర్కోవడం, లేదంటే దాని నుంచి తప్పించుకొని పోవడానికి మనలో ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. సో, దాంతో మన గుండె యొక్క వేగం పెరుగుతుంది. మన శ్వాస రేటు పెరుగుతుంది. మనకి చెమటలు పడడం, మన మజిల్ యొక్క యాక్టివ్‌నెస్ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అకస్మాత్తుగా కానీ, అనుకోని సంఘటనలు గాని మనకి ఎదురైనప్పుడు, మనం ఒక విధమైనటువంటి మానసిక స్థితి అంటే భయము, ఆందోళన లేదా స్ట్రెస్ ఇలాంటి స్థితులకి మనం లోనవ్వడం జరుగుతుంది. మెదడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి ఒక డేంజర్ సిగ్నల్ అనేది పంపడం జరుగుతుంది. సో, ఈ సిగ్నల్ అనుసారంగా హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎడ్రినలైన్ ఇంకా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ ఆ పరిస్థితుల నుంచి మనల్ని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి రక్షణ కవచాలు. అయితే ఈ సమయంలో మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ మామూలుగా కన్నా ఎక్కువ రెట్టింపు అవుతూ ఉంటుంది. సో, దానివల్ల అంటే ఆ సిట్యుయేషన్ నుంచి మనల్ని తప్పించుకోవడానికి మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ యాక్టివ్ అవ్వడం, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గుండె వేగం పెరగడం, ఇలాంటి లక్షణాలంటే ఆ సిట్యుయేషన్ నుంచి మనం తప్పించుకోవడానికి ఇవన్నీ మనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇదే స్ట్రెస్ హార్మోన్. మనలో అవసరానికి మించి అంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనల్ని రక్షించేటువంటి ఈ స్ట్రెస్ హార్మోన్స్ ప్రతి చిన్నదానికి అంటే మనం ఎవరితోనైనా మాట్లాడాలి అన్నా, ఒక వ్యవహారం చక్కబెట్టాలి అన్నా, చిన్న పని చేసిన ప్రతి దానికి మనం స్ట్రెస్ తీసుకుంటున్నాము. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతున్నాయి అంటే ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సరైనటువంటి నిద్ర కోల్పోతాము. డైజెషన్ సరిగ్గా జరగదు. తలనొప్పి, బీపీ, షుగర్ ఇలా అనేక వ్యాధులు. ఇంకా ఇమ్యూనిటీ అనేది కూడా లోగా ఉండడం జరుగుతుంది. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మంచి నిద్ర, ఆహారం, ఇంకా డీప్ బ్రీతింగ్స్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా మనకు సహకరిస్తాయి. ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా డీప్ బ్రీతింగ్, యోగా స్టార్ట్ చేద్దాము. యాంగ్జైటీ లేదా స్ట్రెస్ లెవెల్స్ ని మనం తగ్గించుకోవడానికి యోగా. దీనికి మనకు కావాల్సిందేమో కంఫర్ట్ గా కూర్చోవడానికి ఒక యోగా మ్యాట్. ఒకవేళ మ్యాట్ లేకపోతే బెడ్ షీట్ వేసుకుని చేయొచ్చు. కింద కూర్చోవడం కష్టంగా ఉంటే బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు. మొట్టమొదటిగా మనం ఓంకారం చేద్దాం. ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీకుండే వ్యవహారాలు, బాధ్యతలు, సమస్యలు ఏమి కూడా మనసులో తీస్తాం కోసం మీరు సమయం కేటాయించుకుంటా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓంకారం చేద్దాం. ఎలా ఓంకారం చేయాలి అంటే డీప్ ఇన్హలేషన్ చేయండి. ఓకే, ఎక్సేల్ అవుతూ ఇలా మకారం ఎక్కువ సమయం ధ్వనించేలాగా చెప్పాలి. మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, ఒకవేళ ఎక్కువగా లెవెల్స్ ఉన్నాయి అంటే ఉదయం, సాయంత్రం తప్పకుండా చేయండి. ఈ ఓంకారము, మకారం యొక్క వైబ్రేషన్ వేవ్స్ వల్ల మన బ్రెయిన్, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన థాట్స్, మైండ్ కామ్ అయి రిలాక్స్ అవ్వడానికి 10 నుంచి 15 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒకసారి మనకి చేసి చూస్తాను. పూర్తిగా గాలి తీసుకుంటే మీ చెస్ట్ దగ్గర నుంచి థ్రోట్, ఫేస్, హెడ్ పార్ట్ అంతా గాలితో ఫిల్ చేయండి. ఎక్సేల్ అవుతుంది. అనులోమ విలోమ లేదు అంటే నాడీ శుద్ధి, ప్రాణాయామం. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కామ్ అవ్వాలి. మన సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ బ్యాలెన్స్ గా పనిచేసినప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ ఈజీగా అంటే రూట్ దగ్గర నుంచి ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఎలా చేస్తాము అంటే ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకుని కుడి నాసిక ద్వారా విడిచిపెట్టాలి. కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకుని ఎడమ నాసిక ద్వారా శ్వాస విడిచిపెట్టాలి. ఇలా కంప్లీట్ అయితే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇలా ప్రారంభంలో ఒక 3 రౌండ్స్ 3 రౌండ్లు ప్రారంభించి అలా ఒక 5 మీ అవసరాన్ని బట్టి మీరు పెంచుకుంటూ మీ సమయం, మీ ఆసక్తి బట్టి మనం చేయొచ్చు. 3 రౌండ్స్ చేద్దాం. ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకోవాలి, కుడి వైపు శ్వాస విడిచిపెట్టాలి.
సెకండ్ రౌండ్ తీసుకోవాలి. ఏకాగ్రత, ప్రశాంతత రెండింటినీ ఉపయోగిస్తూ చేయండి. థర్డ్ రౌండ్ అయిన వెంటనే కళ్ళు తెరవకుండా ప్రశాంతమైన స్థితి కొన్ని క్షణాలు అది చేయండి. ఇలా రిలీజ్ చేసి చేతులు వెనక్కి పెట్టి ఇలా రిలాక్స్ అవ్వండి. మార్జలాసన్ దోశలోకి వస్తాను. ఇన్హేల్ అవుతూ తీసుకోండి కళ్ళు మూసి. ఎక్సేల్ అవుతూ డౌన్. చూడండి, షోల్డర్ తల ఇలా లోపలికి వెళ్ళాలి. వీలైనంత వరకు ఇన్హేల్ అవుతూ తల పైకి చేయాలి. బ్యాక్ పార్ట్ వస్తుంది. ఎక్సేల్ అవుతూ తల వీలైనంత వరకు షోల్డర్ కన్నా కొంచెం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. బ్యాక్ నెమ్మదిగా కొంచెం కళ్ళు చేతిలోకి వచ్చినట్టుగా రావాలి. ఓకే, ఫోకస్ సెషన్ కాసం విధిమంగా వజ్రాసనం నుంచి ఇలా సెషన్ కాసంలో వస్తాను. ఇలా సెషన్ కాసంలో ఉన్నప్పుడు రెండు మోకాళ్ళు నీకు దగ్గరగా ఉంచితే కనుక ఇబ్బంది పడితే రెండు మోకాళ్ళు ఇలా సపరేట్ చేసి ఇలా మీ ఊరికి కింద ఫ్లోర్ టచ్ చేసి ఒకవేళ మీ ఊరు ఆడడం లేదు ఇలా రెండు ఇలా క్లోజ్ చేసి ముందు ఇలా రిలాక్స్ ఇలా ఉంచండి. ఒకవేళ ఎవరికైనా స్మాల్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఇలా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ సెషన్ కాసం చేయొద్దు. స్లోగా రిలీజ్ అవ్వాలి. శవాసన్ ఇలా కాలు రెండు దూరంలో ఉంచి చేతులు రెండు దూరంలో ఉంచి శవాసన్ నుంచి సేఫ్ పల్లాసన్ కాలు రెండు ఫోన్ చేసి ఈ విధంగా రెండు చేతులు ఇలా కింద ఫ్లోర్ మీద ఉంచండి. ఇది కంప్లీట్ సేఫ్ పల్లాసన్ అంటారు. బ్రీతింగ్ తో కలిపి చిన్న మార్పులు చేస్తాం. ఇన్హేల్ అవుతూ పైకి ఎంత వీలైతే అంత బ్యాక్ పార్ట్ పైకి ఇచ్చి ఎక్సేల్ అవుతూ డౌన్. ఓకే, ఇలా తిరిగి 5 times చేయండి. ఇప్పుడు మనం 3 times చేస్తున్నాము. మళ్ళీ 1 ఇన్హేల్ అవుతూ డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. కంప్లీట్ ఎక్సేల్ గాలి ఉంది యూస్ చేసుకోవాలి. ఇంకొకసారి ఇన్హేల్ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అవుతూ సేఫ్ బందాసం వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ నార్మల్ గా ఉంచండి. మీరు ఇలా చెయ్యగలము అనుకుంటే రెండు చేతులు ఇలా లాక్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ రైట్ లిఫ్ట్ చేయండి. ఓకే, మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో చేయడం కష్టంగా ఉంది, చేతులు రెండు ఇలా ఫోల్డ్ చేసి అంటే చేతులు స్టాండ్ కింద ఇలా సపోర్ట్ తీసుకుంటాం. ఓకే, ఇలా కంఫర్ట్ గా ఉండగలను అన్నంత వరకు ఉండండి. టైం లిమిట్ ఏం పెట్టుకోవద్దు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాండ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో కంఫర్ట్ గా ఉండగలను అన్నంత వరకు ఉండి స్లోగా రిలీజ్. శవాస్ కళ్ళు కళ్ళతో మ్యాక్సిమం రిలీజ్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఆడిట్ ఎంత తేలిక అయిపోతుందంటే చాలా లైట్ గా తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట.
సో ఆ ఫీల్, ఆ లైట్నెస్, ఆ లైట్నెస్, రిలాక్సేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీతింగ్స్ చేస్తూ లైట్నెస్, రిలాక్సేషన్ ఎంజాయ్ చేయాలి. ఈ సింపుల్ ప్రాక్టీసెస్ ద్వారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుని మన డే లేదంటే మన వ్యవహారాలు అన్ని కూడా మనం ఈజీగా చక్కగా లైట్గా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేయడానికి మహా అయితే ఒక 10 నుంచి 12 నిమిషాలు పడుతుందంటే. ఓకే, ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ మనం చాలా కంట్రోల్లోకి తీసుకొచ్చుకోగలుగుతాం. సో దానివల్ల మన డే, మన వ్యవహారాలు అన్ని కూడా మనం ఈజీగా లైట్గా చక్కబెట్టుకోవడం అనేది మనమే అబ్జర్వ్ చేస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడాలి అంటే చిన్న లైక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. Free audio post-production by alphonic.com